హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి జంతువు ఏనుగు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా పవిత్రతకి చిహ్నంగా చెప్పబడే జంతువు. తర్వాత భూమి మీద నడిచే అతిపెద్ద జంతువు ఏది అంటే ఏనుగు అని చెప్పవలసిందే. ఎన్నో వందల ఏళ్ల క్రితం నుంచే మనిషికి ఏనుగుకి విడదీయరాని అనుబంధం ఉంది. ఇతిహాసాల్లో, పురాణాల్లో సైతం ప్రముఖ స్థానం ఉన్నది. పూర్వం రాజులు గజబలం పేరిట ఏనుగుల్ని యుద్ధాల్లో వాడేవారు. ఒక్క మన దేశంలోనే కాదు, థాయిలాండ్ వంటి దేశాల్లో ఏనుగుకి ఎంతో గౌరవం ఇస్తారు. బౌద్ధ మతంలో కూడా గజరాజుకు పవిత్ర స్థానం ఉన్నది. బుద్ధుడు జన్మించటానికి కొన్ని రోజుల ముందు ఆయన తల్లిగారికి ఓ తెల్ల ఏనుగు స్వప్నంలో కనిపించినందున బౌద్ధ సాహిత్యంలో, శిల్పాల్లో ఏనుగుకి ఎనలేని ప్రాముఖ్యం ఉన్నది. ఇక మన వినాయక స్వామి గురించి చెప్పేది ఏముంది, మీకు తెలిసింది. అటువంటి ఏనుగు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఏనుగుకి ఉండే దంతాలు నిజానికి దానికి ఉండే పండ్లు, కాకపోతే అవి పెద్దగా బయటకు వచ్చి కనబడతాయి. దానివల్ల ఆ జంతువుకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏనుగుకి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. మీరు అద్దంలో దాని రూపాన్ని చూపిస్తే అది తనదే అని గుర్తుపడుతుంది. అట్లా గుర్తుపెట్టే జంతువులు భూమి మీద 5 ఉన్నాయి. దాంట్లో ఏనుగు ఒకటి. స్పర్శించటం ద్వారా, శబ్దం చేయటం ద్వారా మిగతా వాటితో మాట్లాడతాయి. ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఆడ ఏనుగు గుంపుకు పెద్దగా ఉంటుంది. 14 లేదా 15 ఏళ్ళు వచ్చిన తర్వాత మగ ఏనుగులు ఆ మందకి దూరంగా వెళ్ళిపోతాయి. ఏనుగు మెదడు 5 కిలోల పైన ఉంటుంది. సాధ్యమైనంత వరకు నీటికి దగ్గరలో నివసిస్తుంది. అంటే ఆ గుంపు, ఏనుగు గుంపు. వాటి దంతాల కోసం మానవుడు ఎప్పటి నుంచో వేటాడుతూనే ఉన్నాడు అడవుల్లో. ఎంతకాలం నివసిస్తుంది అంటే అడవిలో 70 ఏళ్ల పాటు నివసిస్తుంది. తోటి ఏనుగుకి దెబ్బ తగిలినా, జబ్బు చేసినా అవి చాలా బాధపడతాయి. అంటే మనుషుల్లాగానే అవి కూడా బాధపడతాయి. తమ మందలో ఏదైనా ఏనుగు చనిపోతే వాటికి అంజలి కట్టిస్తాయి. అక్కడికి వెళ్ళి అంటే మనం నిశ్శబ్దం పాటించినట్టుగా ఎవరు చచ్చిపోతే అవి కూడా వెళ్ళి అక్కడ నిశ్శబ్దం పాటిస్తాయి. ఏనుగులు తమ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాయి. ఏనుగు పిల్ల పుట్టిన తర్వాత మందలో మిగతా ఏనుగులు కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. ఏనుగులు అడవిలో అయితే 200 కిలోల ఆహారం, 40 లీటర్ల నీటిని రోజు తీసుకుంటాయి. 3 లేకపోతే 4 గంటలు నిద్రపోతాయి. నిలబడి కూడా జోగుతూనే ఉంటాయి. సరిగ్గా పుట్టిన అరగంటలోనే ఏనుగు పిల్ల నడుస్తుంది. అదే ప్రత్యేకత. కానీ సరిగ్గా పాదం మోపటం, తొండంతో తినటం, నీళ్లు తాగటం అలాంటివి వెంటనే రావు. దానికోసం కొంత సమయం తీసుకుంటుంది. కొన్ని నెలల సమయం తీసుకుంటుంది. బుల్లి ఆడ ఏనుగులు ఒకదానికొకటి తరుముకుంటూ ఆట ఆడుకుంటూ ఉంటాయి. అలాగే మగ ఏనుగులు చిన్నవి ఫైటింగ్ చేసుకోవటం, ఒకనొకటి పడేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాయి. అయితే మందలోని పెద్ద ఏనుగులు అన్నీ కూడా ఈ పిల్ల ఏనుగుల్ని ఒక కంట కనిపెడుతూ ఉంటాయి. ఇవి ఒక చోట ఉండవు కదా, అందుకని. ఆసియా జాతి ఏనుగులు, ఆఫ్రికా జాతి ఏనుగులని ప్రపంచంలో 2 రకాలుగా విడదీశారు. మనం తరచూ ఏనుగు మనుషుల మీద దాడి చేసినట్లు వార్తల్లో చూస్తుంటాం. ఏనుగు ఆకారంలో భారీగా ఉన్నప్పటికీ సున్నిత స్వభావం కలదు. స్ట్రెస్, ఆందోళన, రక్షణ లేకపోవటం, పిల్లలకి హాని కలుగుతుందనేటువంటి దిగులు, ఆ విధంగా అన్నీ కలిసి ఒక్కోసారి దాడి చేస్తుంటాయి మనుషుల మీద. మన ఆసియా ఖండంలోని ఏనుగుల్ని శ్రీలంక, బోర్నియా, ఇండియా, సుమత్రా రకాలుగా విభజించారు. ఆఫ్రికా ఖండంలోని ఏనుగుల్ని పొదల్లో, అడవుల్లో నివసించే రకాలుగా విభజించారు. ఆఫ్రికా ఏనుగులు 4,15,000 దాకా ఉంటే ఆసియా రకం ఏనుగులు మాత్రం కేవలం 50,000 మాత్రమే ఉన్నాయి. 40,000 నుంచి 50,000 మాత్రం ఉన్నాయని చెప్తున్నారు.